డిసెంబర్ 31 ప్రజా ప్రస్థానం ఇవాల్టికి 10వ రోజుకు చేరుకుంది. ఇప్పటి వరకు కర్నూలు, మహబూబ్ నగర్, ప్రకాశం, మెదక్, గుంటూరు, వరంగల్, కృష్ణా, నిజామాబాద్, అనంతపురం, ఆదిలాబాద్, ఉభయ గోదావరి, కరీంనగర్, చిత్తూరు, నల్గొండ, విశాఖపట్నం, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ల ప్రజలు తమ మనోభావాలను తెలియజేశారు. ప్రస్తుతం ఈ రోజు వాళ్ళ మనోభావాలను తెలియజేయడానికి సీమాంధ్ర నుంచి కడప, నెల్లూరు, అదేవిధంగా తెలంగాణ నుంచి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రజలు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ తర్వాత రాష్ట్రంలో ఏం జరగబోతుంది, డిసెంబర్ 31 తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, 10 నెలల పాటు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర పరిస్థితుల మీద అధ్యయనం చేసిన తర్వాత నెలకొన్న పరిస్థితుల మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయా వర్గాలకు సంబంధించిన ప్రతినిధుల అభిప్రాయం ఏంటి, ఇది వెలికి తీసేందుకోసం ఐన్యూస్ చేపట్టిన డిసెంబర్ 31 ప్రజా ప్రస్థానం ఇప్పటివరకు అనేక జిల్లాల ప్రజల అభిప్రాయాన్ని ప్రజల ముందు ఉంచింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పట్టే ప్రయత్నం చేసింది. ఈరోజు నెల్లూరు, కడప జిల్లా నుంచి వచ్చిన ప్రతినిధులు, అలాగే రంగారెడ్డి నుంచి వచ్చిన ప్రతినిధులు స్టూడియోలో ఉన్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకునే ముందు వారిని పరిచయం చేస్తారు మా సుప్రజ. రైట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి మల్లేష్ ఫార్మా కంపెనీ ఉద్యోగి, జగన్మోహన్ రావు బ్యాంక్ మేనేజర్, నరేష్ బ్యాంకింగ్, ప్రవీణ్ కుమార్ గౌడ్ తెలుగు యువత నాయకుడు, డానియల్ ఐటీ ఉద్యోగి, వెంకట్ మ్యాగజైన్ ఎడిటర్, దేవేందర్ రెడ్డి రియల్టర్, లక్ష్మారెడ్డి బిజినెస్, రామకృష్ణారెడ్డి బిజినెస్, మల్లికార్జున్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి, బలరాజ్ గౌడ్ రియల్ ఎస్టేట్, ఎన్ చంద్రారెడ్డి తెలంగాణ యువ కెరటాలు, సుదర్శన్ రెడ్డి రియల్టర్, శ్రీధర్ స్టూడెంట్, భాస్కర్ ప్రైవేట్ ఉద్యోగి, పవన్ కుమార్ స్టూడెంట్. వీళ్ళు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. ఇక నెల్లూరు, కడప డిస్ట్రిక్ట్ నుంచి మునిగిరీష్ అడ్వకేట్, సంగటి మనోహర్ దళిత ప్రజా పార్టీ, స్పందన ప్రసాద్ బిజినెస్ మ్యాన్, రాజీవ్ భాష సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, మాదాల గోపాలయ్య పొట్టి శ్రీరాములు సాధన సమితి, హరినారాయణ సామాజికవేత్త, వంకి పెంచలయ్య విద్యావేత్త, సరస్వతి మహిళా సంఘం నేత, సుకుమార్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రసాద్ కిరాణా దుకాణం, ఎన్ఎస్ కుమార్ కరస్పాండెంట్ విద్యాంజలి స్కూల్, అనిల్ బిజినెస్, మధుసూదన్ రెడ్డి కాంట్రాక్టర్, రంజిత బిజినెస్, సురేష్ రెడ్డి రైతు, బండి ప్రభాకర్ బీసీ సంఘం నేత వీళ్ళున్నారు. సో మొత్తానికి ఈ వీరితో చర్చలోకి వెళ్లే ముందు ఇంతకుముందు సీఎం రోషయ్య తర్వాత సబితా ఇంద్రారెడ్డి చేసిన ప్రకటన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఎస్ఐ రిక్రూట్మెంట్లో పరీక్షలు తీరుతామంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అటు తార్నాక, అప్సిగూడ వైపు గ్రూపులుగా వెళ్లి బయటకు వచ్చారు. కొంతమంది విద్యార్థులు కొన్ని బస్సుల మీద, ప్రైవేట్ వాహనాల మీద దాడులు చేశారు, రాళ్ల వర్షం కురిపించారు పోలీసుల మీద. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్రమైన ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొంది. దీని మీద మరిన్ని వివరాలు అందివ్వడానికి కోసం మా ప్రతినిధి అమిత్ ప్రస్తుతం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అమిత్, ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి ఏంటి? రవి, ఉస్మానియా యూనివర్సిటీ కొద్దిసేపటి క్రితం మరొకసారి ఉద్రిక్తంగా మారింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మరొకసారి ఈ రోడ్డుపైకి వచ్చారు. ఎందుకంటే ఈ రోజు సీఎం చేసిన ప్రకటన, అంటే సాయంకాలం 6 గంటల సమయంలో సీఎం చేసిన ప్రకటన, అంటే నిన్న సాయంత్రం డీజీపీ చేసిన ప్రకటన అస్పష్టంగా ఉంది. సో ఈ రోజు మళ్ళీ సీఎం ఖచ్చితంగా ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా తెలియడము, అంటే తెలంగాణ వాదుల్ని వీళ్ళు ద్రోహులుగా, అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని వీళ్ళు అంటే అణిచివేసే ధోరణితోనే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్ప ఎట్టి పరిస్థితిలో ఈ ఫ్రీ జోన్ అంశం తేలేంత వరకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ నిర్వహించరాదు, ఎగ్జామ్స్ నిర్వహించకుండా అడ్డుకోవాలి. ఒక 3 నెలల పాటు అంటే మేము పూర్తిగా రద్దు చేయమని చెప్పట్లేదు. రాష్ట్రపతి పాలనలో ఉన్నటువంటి 14F క్లాస్ 14F ఏదైతే ఉందో ఆ 14F ను ఖచ్చితంగా తొలగించిన తర్వాత, అంటే ఈ ఫ్రీ జోన్ అంశం తేలిన తర్వాత ఎగ్జామ్ నిర్వహిస్తే మాకేం అభ్యంతరం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పేప్పటికీ ఈ ప్రభుత్వం ఒంటెత్తు పోకడపోతూ, అంటే కేవలం ఈ అంటే ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ జరిగే 18th 19th రోజు జరిగే ఎగ్జామ్స్ ఖచ్చితంగా నిర్వహిస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక్కసారిగా తార్నాక, అప్సిగూడ వైపు వచ్చి రోడ్లపైకి వచ్చి పూర్తి స్థాయిలో సుమారు 3 బస్సులను ఇప్పటికే ధ్వంసం చేశారు. దాని తర్వాత ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలోనే, అంటే వాళ్ళు బయలుదేరిన సమయంలోనే ర్యాలీగా బయలుదేరి ఇమీడియట్లీగా అక్కడ ఒక బస్సును కూడా ధ్వంసం చేశారు. కొద్దిసేపు క్రితం అంటే ఆ తార్నాక ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది. ప్రస్తుతం రోడ్లు మొత్తం ఖాళీగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఎక్కడ పడితే అక్కడ అంటే చింద్రబాద్ కాబట్టి వాళ్ళు ఒక గ్రూపులుగా విడిపోయి చాలా వరకు ఇక్కడ షాపింగ్ మాల్స్, అదేవిధంగా బస్సులు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఏవి దొరుకుతాయి వాటిని రాళ్లతో ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పూర్తి స్థాయిలో పోలీసులు దీన్ని ట్రాఫిక్ ను పూర్తి స్థాయిలో మళ్లించినప్పటికీ విద్యార్థులు ఆవేశానికి లోనవుతున్నారు. చాలా వరకు విద్యార్థులు కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. అంటే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా చాలా వరకు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అంటే అప్సిగూడ కానివ్వండి, తార్నాక పరిసర ప్రాంతాలు కానివ్వండి చాలా వరకు భయాందోళనతో, అంటే ప్రజలు మాత్రం భయాందోళనతో ఉన్నారు. విద్యార్థులు ఏ సమయంలో ఏం జరుగుతుందో ఇక్కడ చెప్పలేని పరిస్థితి. అంటే పోలీసుల అదుపులో కానీ, లేదంటే విద్యార్థుల అదుపులో కానీ, అటు నాయకులు ఎవరైతే వాళ్ళు కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారో ఎవరు కంట్రోల్ చేసిన ఆందోళన కార్లు ఆగే పరిస్థితి మాత్రం మనకి ఇక్కడ కనిపించడం లేదు. చుట్టుముట్టు అంటే ఈ తార్నాక చౌరస్తాలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో నిర్మానుష్యంగా మారింది. ఇటు పెట్రోల్ పంప్స్ కానివ్వండి, లేదంటే షాపింగ్ మాల్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ గా అంటే ఆల్రెడీ క్లోజ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ ఇప్పుడు
బట్ వాతావరణం మాత్రం కంప్లీట్ నిర్మానుష్యంగా మారింది. ఒకసారి విద్యార్థులు రోడ్డుపైకి వచ్చిన తర్వాత వాళ్ళని కంట్రోల్ చేసేందుకు ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు, సిఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలు రంగంలో దిగి ప్రస్తుతం వాళ్ళను కంట్రోల్ చేయడానికి చాలా వరకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఒక సందర్భంలో అంటే పోలీసుల మీదకి ఎవరైతే పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారో, లాఠీలతో అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళ మీదకే రాళ్లతో రువ్వి అంటే రాళ్ళు వేసే ప్రయత్నం కూడా వీళ్ళు విద్యార్థులు చేశారు. సో కొద్దిసేపటి క్రితం ప్రభుత్వ దిష్టిబొమ్మను కూడా దగ్ధం చేసి ఖచ్చితంగా అంటే ప్రభుత్వము అంటే హోంమంత్రి సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఖచ్చితంగా వీళ్ళు రెచ్చగొట్టే ధోరణి ప్రయత్నిస్తున్నారు తప్ప శాంతియుతంగా దీన్ని కంప్లీట్ చేయాలి అంటే శాంతియుతంగా దీన్ని పోస్ట్ పోన్ చేయాలని వాళ్ళు ప్రయత్నించట్లేదు. కాబట్టి ఖచ్చితంగా క్లాస్ 14F ను తొలగించేంత వరకు మా ఉద్యమం కొనసాగుతుంది. డిసెంబర్ తర్వాత కొనసాగిద్దామనుకున్న తెలంగాణ ఉద్యమాన్ని ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ ఓయూ చేసి ప్రకటించింది. ఈ రోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున అంటే మధ్యాహ్నం సమయంలో కూడా ఇదే ప్రాంతంలో చాలా వరకు టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. సో మధ్యాహ్నం సమయంలో కూడా సుమారు 3 నుంచి 4 బస్సుల వరకు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అప్సిగూడ ప్రాంతంలో సుమారు 3 బస్సుల వరకు ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేయడం జరిగింది. సో ప్రస్తుత పరిస్థితి మాత్రం చాలా వరకు టెన్షన్ గానే కనిపిస్తుంది. రవి, థ్యాంక్ యూ వెరీ మచ్ అమిత్. మొత్తానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత తీవ్రమైన ఉద్రిక్తతకు దారితీసినట్టు కనిపిస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా 2-3 గ్రూపులుగా బయలుదేరి హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో అల్లర్లు చేసే ప్రయత్నం ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను తీవ్ర నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతం స్టూడియోలో ఇటు కడప, నెల్లూరు, తర్వాత రంగారెడ్డికి సంబంధించిన ప్రతినిధులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా రాజు భాష గారు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ప్రతినిధి మాట్లాడుతారు. రాజు భాష గారు, మీ అభిప్రాయం ఏంటి? డిసెంబర్ 31 ప్రజాప్రస్థానం ఏదైతే కార్యక్రమం జరుగుతుందో దాని మీద ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఉద్రిక్తతకు సంబంధించిన వివరాలు చెప్పే ప్రయత్నం చేశాం. రేపు జరగబోయే కమిటీ ఇవ్వబోయేటువంటి తీర్మానం మీద ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నా. ప్రధానంగా విద్యార్థుల యొక్క భవిష్యత్తు దీనిపైన పెద్ద ఎత్తున ఆధారపడి ఉంది. పెద్దలు ఇక ముందు భవిష్యత్తులో ఎలాంటి ప్రస్తుత తరంలో పెద్దలకిన తప్పైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే రేపు రాబోయే భవిష్యత్తులో విద్యార్థులకు వాళ్ళ భవిష్యత్తుకు బంగారు బాట కాకుండా విఘాతాలు కలిగే పరిస్థితి కూడా చాలా ఉంది. ప్రస్తుతం తరుణంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నీ మనకు అది ఖచ్చితంగా మనకు తెలుపుతున్నాయి. ఈ పెద్దలు వాళ్ళ స్వార్థపూరిత లక్ష్యాల కోసం గతంలో చేసినటువంటి పెద్దల త్యాగాలకు కనీసం కూడా వాళ్ళు అర్థం లేకుండా చేస్తున్నారు. ఈనాడు స్వార్థ ప్రయోజనాలకు మాత్రమే విద్యార్థి లోకాన్ని బలి చేస్తున్నారని చెప్పి నా అభిప్రాయం. నేను కూడా విద్యార్థినే, నేను బీటెక్ చదివాను. విద్యార్థులు చేస్తున్న ఆందోళనలో న్యాయం లేదంటారు? ఖచ్చితంగా విద్యార్థులు న్యాయం కోసం పోరాటం ఎప్పుడు చేయాలి. కానీ రాజకీయ నాయకుల ఒత్తిళ్లకో లేకపోతే వాళ్ళ స్వార్థపూరిత లక్ష్యాలను నెరవేర్చడానికో కొంతమంది విద్యార్థుల్లో లీనమై వీళ్ళందరినీ ఆ వైపుకు ప్రయాణింపజేయడం సబమైన విషయం కాదు. కానీ ప్రతి అంశం కూడా అన్యాయం జరిగితే ఖచ్చితంగా మనం తిరగబడాల్సిన ఆ యొక్క ప్రవృత్తిని కూడా మనం ఖచ్చితంగా అలవర్చుకోవాలా, తప్పదు. న్యాయ పోరాటం కోసం ప్రతి ఒక్కరు ముందడుగు వేయాల్సిందే. దానిలో ఎలాంటి నిస్సందేహంగా ఆ విషయం మనం కిరాఖండిగా. అంటే భాష గారు, ఇప్పుడు డిసెంబర్ 31 తర్వాత రాష్ట్రంలో ఏం జరగబోతుంది అనుకుంటారు? కమిటీ ఏం చేయబోతుంది అనుకుంటున్నారు? కమిటీ నా ఉద్దేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు తీసుకున్నటువంటి అభిప్రాయం ప్రకారం ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఉజ్వలమైన భవిష్యత్తును కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తపరుస్తున్నా. ఎందుకంటే మన రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాలు బట్టి వాళ్ళు నివేదికను తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళకు వచ్చినటువంటి, మనం ఒక ప్రాంతం నుంచి మాత్రమే ఇవ్వగలుగుతాం, రెండో ప్రాంతం నుంచి మనకు పూర్తిగా స్థాయిలో నివేదిక మనకు అర్థం కాదు. వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాతే మనకు అర్థమవుతుంది. ఆ తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, ఇటు రాయలసీమ ప్రాంతం కానివ్వండి, కోస్తాంధ్ర ప్రాంతంలో కానివ్వండి, ఒక్కొక్క ప్రాంతం యొక్క ఆ నైసర్గిక పరిస్థితులను బట్టి వాళ్ళు ఆ అభిప్రాయాలు తీసుకున్నారు. అక్కడ ఉన్న సమస్యలను బట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ వస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పోతారు. మరి అందరూ సహజీవనం చేయాలనే భావ ప్రకటనలో స్వేచ్ఛగా పరిపాలనలో కొనసాగాలనే ఉద్దేశంతోనే భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు ఆనాటి పెద్దలు. ఎందుకంటే భాష అనేది అందరికీ సమానంగా ఉంటే కమిటీ ఇచ్చే రిపోర్టు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి శాంతియుతంగా ఉంచే పరిస్థితిలోకి తీసుకొస్తుందంటారు. ఖచ్చితంగా మనందరి భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది. మనందరికీ మంచి ఉజ్వల భవిష్యత్తు మన పెద్దలు భవిష్యత్తు కోసం కమిటీ రిపోర్ట్ ఇస్తుందంటారు. జగన్మోహన్ రావు గారు, రంగారెడ్డి బ్యాంక్ మేనేజర్, చెప్పండి సార్. అవకాశం కల్పించిన రవి గారికి, ఐ న్యూస్కి ధన్యవాదాలు తెలుపుతూ, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసులకి ముఖ్యంగా నా ప్రశ్న, నేను ముగించే లోపల ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. డిసెంబర్ 31 తేదీ దగ్గర పడుతుండగా కొన్ని అపోహలు వస్తున్నాయి కమిటీ మీద. కమిటీ రిపోర్ట్ అస్పష్టంగా ఉంటుంది, వాళ్ళు రిపోర్ట్ స్పష్టంగా ఇవ్వకపోవచ్చు, తెలంగాణ ఇయ్యాలా వద్దా వాళ్ళు చెప్పకపోవచ్చు అని. కమిటీ రిపోర్ట్ చాలా సుస్పష్టంగా ఉంటుంది,
వాళ్ళు తెలంగాణ ఇయ్యాలా వద్దా అనేది వాళ్ళు చేసిన కన్సల్టేషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కొంతమంది మేధావులు కూడా విమర్శలు కురిపించారు కమిటీ మీద. వాళ్ళు కమిటీ సభ్యులకి ఆ కమిటీకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయా, స్టాచ్యూటరీ పవర్స్ ఉన్నాయా అని. 63 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కొన్ని వందల వేల కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కమిటీకి స్టాచ్యూటరీ పవర్స్ ఉన్నాయి, ఎన్ని కమిటీలకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి చెప్పాలి విమర్శించేటోళ్ళు. డెఫినెట్గా కమిటీ రిపోర్ట్ తెలంగాణకి అనుకూలమా వ్యతిరేకమా అనేది పక్కకు పెడితే డెఫినెట్గా వాళ్ళు క్రిస్టల్ క్లియర్గా కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా ఇస్తారు అనే దానికి వస్తే మాత్రం తెలంగాణకి అనుకూలంగానే కమిటీ రిపోర్ట్ ఉండబోతుంది. సో తెలంగాణకు అనుకూలం కమిటీ రిపోర్ట్ ఒకవేళ లేని పక్షంలో ఏం చేయబోతారు? అనుకూలంగా లేని పక్షంలో ఇక్కడ జరగబోయే తీవ్ర పరిణామాల గురించి శ్రీకృష్ణ కమిటీకి సభ్య కార్యదర్శి దుగ్గల్ గారికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నేను పర్సనల్గా ఇవ్వడం జరిగింది ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో. దీనికి వాళ్ళు కాన్సిక్వెంట్గా వాళ్ళు చెప్తూ తెలంగాణకి ఇదే చిట్ట చివరి కమిటీ కాబోతుంది, దీని తర్వాత తెలంగాణకి ఇంకా మళ్ళీ ఏ కమిటీలు ఏర్పాటు చేయడం జరగదు, తెలంగాణకి మీద సుస్పష్టంగా మా కమిటీ రిపోర్ట్ ఇవ్వబోతుంది అని వాళ్ళు చెప్పారు. జూబ్లీ హాల్లో కూడా జస్టిస్ శ్రీకృష్ణ గారు కూడా మళ్ళీ ఇదే మాట చెప్పడం జరిగింది. మాది కేంద్ర ప్రభుత్వానికి దిక్కు చూపించే కమిటీ, దిక్కుమాలిన కమిటీ కానే కాదు అని. దిక్కుమాలిన కమిటీ అని మీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు అన్నారు. ప్రవీణ్ కుమార్ నేను ఇంకో అవకాశం ఇవ్వండి నాకు. వీళ్ళు నెల్లూరు జిల్లా ప్రజలను ఒక ప్రశ్న అడగాలనుకున్నాను నేను. ఆగస్టు 19వ తేదీన ఈ సంవత్సరం శ్రీకృష్ణ కమిటీ సభ్యులు నెల్లూరు జిల్లాని పర్యటించినప్పుడు కొంతమంది నెల్లూరు జిల్లా గల్లీ నాయకులు కానీ కొంతమంది అక్కడ స్థానిక నాయకులు కానీ శ్రీకృష్ణ కమిటీకి ఫిర్యాదు చేయడం జరిగింది మా తెలంగాణ ప్రాంత వాసుల మీద. సీమాంధ్ర ప్రాంత వాసులు హైదరాబాద్కి వచ్చినప్పుడు, హైదరాబాద్లో ఉంటున్నప్పుడు మా తెలంగాణ ప్రాంత వాసులు మిమ్మల్ని పాకిస్తానీ పౌరులక ట్రీట్ చేస్తున్నామని మీరు ఫిర్యాదు చేశారు. మీరు ఎవరు ఎక్కడ మిమ్మల్ని పాకిస్తానీ పౌరులక ట్రీట్ చేశారు మీరు చెప్పాలి. మీరు చెప్పని పక్షంలో ఆ మాటల్ని బేషరతుగా ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది మీరు. ఓకే, వాళ్ళు ఇక్కడ వచ్చిన